దేవుడు తన రూపంలో మనిషిని సృష్టించాడు. మంచిని చూడటానికి కళ్ళు, మంచి మాట చెప్పడానికి నోరు, మంచిని ఆలోచించడానికి బుద్ధినిచ్చాడు. కాని తండ్రి మాట తప్పిన కొడుకులా మానవుడెప్పుడూ పెడదోవ పడుతూనే ఉన్నాడు. మానవుడు ఏం చేయాలి, ఏం చేస్తే అతని జన్మ చరితార్థమవుతుంది అన్న ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అందమైన సమాధానం చెప్పాడు. ఈ లోకంలో మనం చేయవలసిన పనిని చేతనైనంత చేయడమే కర్మ, ఫలం ఆ భగవంతుడి పరం. నీకు తోచిన మంచిని చెయ్యి, వంచన చెయ్యకు. సాటి మనిషిని ప్రేమించు, సర్వనాశనం చెయ్యకు. దక్కింది తిను, దోచుకోకు. పరుల సొమ్ము తీసుకోవాలనుకోవటం స్వార్థం. ఒకరిని నొప్పించి నువ్వు సుఖపడాలనుకోవటం దుర్మార్గం. దుర్మార్గం, అన్యాయం పెద్ద మాటలు వాక్కుండా అడిగింది చేర పిచ్చినాయల. ఏమయ్యా, ఇది నీకు న్యాయాలా? నీ ఇల్లు తాకట్టు పెట్టి నా దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకొని 3 ఏళ్ళు అయింది. వడ్డీ కట్టు, అసలు డబ్బు తిరిగేవు. పైగా నీకేమో రోజుకు 3 బీడీ కట్టలు, నీ కొడుకు 50 కాయలు బిస్కెట్లు. ఇవన్నీ అప్పడానికి నేను నీకేమో బాబాయ్నా బంధువునా? ఏం చూసావురా? 7 ఏళ్ల క్రితం నీ చెల్లెలి పెళ్లికి 20,000 కావాలని కాళ్ల మీద పడి దానం పట్టుకెళ్ళావే, దానికి వడ్డీ ఇచ్చావా, అసలు ఇచ్చావా? అతను దేవత లాంటి దుర్గాదేవి భర్త. పెట్టిన వాడికి కొట్టే హక్కు ఉంటుందని పెట్టినోని కాబట్టి కొట్టానురా. ఆనాడు ఆదరించాను, ఈనాడు కొట్టి లాక్కుంటున్నాను. అడిగింది ఏమిటయ్యాలి దౌర్జన్యం? ఇప్పుడు చెప్పరా, నేనెవరిని? ఒక లాటి ఈ ఊరి జమీందారు. నీ తాత తండ్రి ఎక్కడ తలదాచుకున్నారు, ఎవరి తిండి తిని బతికారు? మీరు 7 తలదాచుకున్నారు, మేము ఉప్పు తిండి బతికారు. చేసిన సహాయాన్ని మర్చిపోయే నీలాంటి వాళ్ళ వల్లనే నేను ఇలా రాక్షసులా తయారైనరా. జాగ్రత్త. మంచి చేసి సంఘం చేత వంచింపబడ్డ ఈ శంకర్ ఏ చిన్న అవమానాన్ని భరించలేడు, సహించలేడు. రక్తం తాగుతాడు. వినాశకాలే విపరీత బుద్ధి. మోహన్, ఎక్కడివిరా నీ పళ్ళు? బజార్ నుంచి తెచ్చాము. ఎలా? దేవుడి ముందు చేతులెత్తి దేవురించి కాదు, కలేజాతో మగవాడిలా సాధించి. అంటే దోచుకున్నారన్నమాట. దేశంలో దాచుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు నాలాంటి వాళ్ళు దోచుకుంటే తప్పేముంది? నువ్వు రోజు వల్లే వేస్తావే భగవద్గీత, అందులో మీ దేవుడు ఏం చెప్పాడు? చేయవలసిన పని చేతనైనంత చెయ్యి, అదే కర్మ అన్నాడు. నాకు చేతనైంది వాళ్ళని చావచెదగొట్టడం, నాకు కావలసింది దక్కించుకోవడం. పవిత్రమైన భగవద్గీత గురించి మాట్లాడే హక్కు నాలాంటి వాళ్లకు లేదు అంటావు. భగవద్గీత పాపం పుణ్యం ప్రజలు నమ్మిన ఆ రోజుల్లో మీ దేవుడు చెప్పిన నీతి బోధ. ఈనాడు నీతికి అర్థం మారింది, భక్తికి విలువైపోయింది. ఒక మంచి మనిషి నొసట రాసిన రాత మారినా నీ భగవద్గీత మారలేదు. ఏమండి, మీతో పాటు ఆ పసివాడిని ఎందుకు చెడగొడతారు? చెడగొట్టడమా? పిచ్చిదానా, 25 ఏళ్లు కాలేజీలో చదివిన వంట బట్టని విద్యని నా కొడుక్కి ఉగ్గుపాలతో నేర్పుతున్నాను. మోహన్, పాఠం వల్లించు. నెంబర్ 1, మన సుఖం కోసం ఎదటి వాడిని దెబ్బతి. కరెక్ట్. నెంబర్ 2, భగవంతుడు ఉత్త భాష్ లేడు లేడు లేడు. భగవాన్. నెంబర్ 3, నంబర్ 3, దానం ధర్మం చేయడం శుద్ధ తెలివి తక్కువ. కరెక్ట్. నెంబర్ 4, ప్రపంచంలో ఎవరిని నమ్మకు. నెంబర్ 5, కండబలంతో గుండె బలంతో కసాయివాడిలా బతుకు. దుర్గా, నీ భగవద్గీతలో ఇలాంటి రాతలు ఏమైనా ఉన్నాయేమో చెప్పు వింటాడు. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు. అన్నీ తెలిసి లోకానికి కొత్త సూత్రాలు చెప్పే నాలాంటి మేధావికి చెప్పడం వృధా. మోహన్, నీ అమ్మకో పండు, ఆ మట్టి బొమ్మకి నైవేద్యం పెట్టి ఎంగిలి పండు తింటుంది. వద్దు, ఈ దొంగ సొమ్ముని ముట్టుకోను. ముట్టుకోవాలి,
అంతేకాదు నువ్వు తినాలి. వద్దు, తినలేను. దుర్గా, ఇది నీ భర్త సంపాదన. నా పాపంలో పాలు పంచుకుంటూ నా భార్యగా ఉంటావు. నీ దేవుడి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తూ ఏ కాకిగా పడుంటావో తెలుసుకో. ఏమండి, ఏమిటి మీరనేది? నువ్వే పండు తినకపోతే ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం ఉండదు. తీసుకో. ఏమండి, మ్మ్. ఏమండి, ఏమండి, ఇంతకాలం మీరు ఏం చేసినా సహించాను. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అయిపోయినా భరిస్తాను. కానీ ఈ పాపపు తిండి నేను తినలేనండి, తినలేను. నాకు తెలుసు, అదే మనిద్దరిని విడదీసే నిజం. నీకేది పాపమో నాకది పుణ్యం, నీకేది నరకమో నాకది స్వర్గం. ఇక నీకు నాకు పసుపు. మోహన్, రాపదం. ఏమండి, 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 ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు? ఈ నీతి సూత్రాలు మాకు వినపడని చోటికి. ఏమండి, నేను వట్టి మనిషిని కూడా కాదు. నా కడుపులో మీ బిడ్డ పెరుగుతున్నాడు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకండి. ఇంకే, నీ దగ్గర ఇంకో బిడ్డ ఉంటాడుగా. న్యాయం ధర్మం నూరు పోసి నువ్వు కోరుకున్న మనిషిగా వాణ్ణి తీర్చిదిద్దుకో. దేవుడు పేరిట నీ చేతుల్లో నాశనం కావడానికి ఒక బిడ్డ చాలు. పదరా. వీల్లేదు, తల్లిని బిడ్డని వేరు చేస్తారా? దుర్గా, నేను కలలోగానే సమాజానికి వెళ్లి వారసుని చేస్తాను. కారుల్లో షికార్లు చేయడం, లక్షలు కోట్లు సంపాదించడం, పాలరాతి కట్టడాల్లో హాయిగా బ్రతకడం నేర్పుతాను. ఏమండి, సత్యం, ధర్మం, నీతి, న్యాయం నిప్పు లాంటివి. నిప్పుతో చెలగాట వాడితే జీవితం కార్చిచ్చవుతుందండి. ఆ నిప్పుతోనే వీడితో చెలగాటమాడించి నన్ను ఎగతాళి చేసిన ఈ సమాజం చేతే వాడికి బ్రహ్మరథం పట్టిస్తాను. పదా. ఏమండి, 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 ఏమండి. చూడు దుర్గా, నువ్వు నీ దేవుడి సంగతి చూసుకో, నేను దేశం సంగతి చూసుకుంటాను. త్వరగా త్వరగా లారీకెక్కించండి. నానా, అటు చూడు. బంగారం బేటా, బంగారం.
నాన్న!